ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు మామ. 4 నెలల క్రితం నేనైతే ఈ అరటి పిలకలు అయితే నాటాను. ఈ గెల మొత్తం పుచ్చిపోయి కాయలని కింద రాలిపోయినాయి. ఏమైందో తెలీదు. దీంతో పాటు మిగతా అరటి పిలకలకు వచ్చిన అరటి గెలలు అయితే బాగానే ఉన్నాయి, కానీ తినడానికైతే పనిచేయవి. ప్రస్తుతానికి ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ప్రజెంట్ అయితే గాలి దుమ్ములు వర్షాకాలం వచ్చే సీజన్ కాబట్టి వీటికి గుంజలు కట్టి పైకి లేపాను మామ. ఇంకా గాలి దుమ్ము వచ్చిన అరటి గెలలు అయితే కింద పడవు. ఇంకా చేసేది ఏమీ లేక కొడవలు పట్టుకెళ్ళి ఈ కుళ్ళిపోయిన కాయలు నీట్గా చెక్కేసా. కళ్ళ ముందు ఇంత పెద్ద గల కుళ్ళిపోతే చూసి తట్టుకోలేము మామ. నేను నాటింది హైబ్రిడ్ రకం. ఈ రకానికి పురుగులు పడతాయి అని చెప్పారు. ప్రస్తుతానికైతే నేను అదే చూస్తున్నాను. ఎప్పుడైనా సరే అరటిగెలని పూర్తిగా నరకకూడదు మామ. సగం నరికి చేతితో తెంపుకోవాలి, లేకపోతే ఒక్కసారిగా అరటిగెల కింద పడి అడుగు కాయలు చితికిపోతాయి మామ. ఇంకా తినడానికి కూడా పనిచేయవు. ఈ అరటిగెలను చూస్తుంటే నాకు అరగుండు కొట్టించుకున్న గుండోడైతే గుర్తొస్తున్నాడు. ఇంకా అరటి చెట్టుని చూడండి మామ, తల్లిని మొండంలా తయారైంది. కోళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాను. ఈ కోళ్ళు అయితే నన్ను ఎప్పుడు వదులుతావురా బాబు అన్నట్టు నా వైపే చూస్తున్నాయి. ఇంకా వీటి మేత అయితే వేయలేదు. ఇంకా చేసేది ఏమీ లేక ఈ మిగిలిన అరటిగెలని ఇంటికైతే మోసుకెళ్ళాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.